నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకరావు. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. చాలా రంగాల్లో తమ ప్రావీణ్యతను కనబరిచినటువంటి వ్యక్తులకి ఎన్నో మహోన్నతమైనటువంటి పురస్కారాలు మన భారతదేశంలో అంతా ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కృషితో సాధించినటువంటి గెలుపుని ప్రజల సేవకి మమైకం చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి తెరలేపినప్పుడు అటువంటి మహనీయుల్ని, అంటే తమ స్వయం శక్తితో ఎదిగినటువంటి వ్యక్తులు ఆ ఎదుగుదల ద్వారా వచ్చినటువంటి ప్రజాదరణని తిరిగి ప్రజల మంచి కోసమే లేదా ప్రజలకి స్ఫూర్తిదాయకంగా మలిచినప్పుడు అట్లాంటి వ్యక్తుల్ని పద్మ పురస్కారాల రూపంలో మన దేశంలో గౌరవించుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మహానుభావులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు 1949లో చవటపాలెం గ్రామంలో నెల్లూరులో జన్మించినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ఆయన ఎదిగినటువంటి విధానం ఒక రాజకీయాల వైపు చూస్తున్నటువంటి యువతకి కాకుండా 50 మంది తెలుగు ప్రజలకి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. 2 సార్లు ఆయన ఇక్కడ శాసనసభ్యుల కింద ఎన్నికైనప్పటికీ నెల్లూరులో, తర్వాత ఎన్నో మహోన్నతమైన పదవులు భాజపా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఆయన ఎదిగినప్పటికీ కూడా ఆయనదైన శైలిలో వెంకయ్యనాయుడు గారు అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది అనర్ఘలమైనటువంటి ఆయన తెలుగు భాషా ప్రావీణ్యత, తెలుగు చలోక్తులు, తెలుగు నుడికారం పట్ల ఆయనకున్నటువంటి మమకారం, తెలుగు భాషా ప్రావీణ్యతతో ఆయన అనర్ఘలంగా ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలే కాకుండా మన జాతీయ భాష అయినటువంటి హిందీ మీద ఆయనకున్నటువంటి పట్టు. అటు కన్నడలో ఆయన మాట్లాడాలన్నా, ఇటు తమిళంలో ఆయన మాట్లాడాలన్నా, ఎందుకంటే ఆయన కర్ణాటకలో కూడా రాజ్యసభ 2 సార్లు రిప్రజెంట్ చేయడం వల్ల అక్కడ కూడా ఎన్నో రిఫర్మేషన్స్ కోసం ఆయన కృషి చేశారు. ఆయన తీసుకున్నటువంటి ప్రతి బాధ్యతలో కూడా వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి, వచ్చేటువంటిది నాకేం దక్కుద్ది అనేటువంటిది కాకుండా ఆయనదైన శైలిలో దానిలో ఆయన ముద్ర వేయాలనేటువంటి దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన లాంటి ఎన్నో పథకాలు. అంటే ఎక్కడో నెల్లూరులో ఒక కుగ్రామంలో పుట్టి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి స్థాయికి ఆయన ఎదిగి, అంటే ఇండిపెండెంట్ ఇండియాలో, మన దేశం పాకిస్తాన్తో కలిసి కాకుండా సెపరేట్గా ఉన్నటువంటి ఇండియాలో పుట్టినటువంటి మొట్టమొదటి ఆయన ప్రెసిడెంట్గా. అంతకుముందున్న ప్రెసిడెంట్స్ అందరూ కూడా కంబైన్డ్ ఇండియా పాకిస్తాన్తో కలిసి ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రావిన్స్లో పుట్టినప్పుడు 47కు ముందు 46కి ముందు అట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇండిపెండెంట్ ఇండియాలో పుట్టి ప్రెసిడెంట్ స్థాయికి ఎదగడం అనేటువంటిది అది మామూలు విషయం కాదు. వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మొదలు పెట్టినప్పుడు ఆయనకున్న అవకాశాలు కానీ, మీడియానికి ఇచ్చినటువంటి ఎక్స్పోజర్ కానీ నామమాత్రమే. 1985కి ముందు సరానికి కొంత సామాజిక వర్గ నేపథ్యం రీత్యా కొందరు కొన్ని విషయాల మీద ఆయన మీద వ్యాఖ్యానం చేసిన ఆయన సేవలన్నీ కూడా ఆ విమర్శల కంటే కాంట్రాస్టింగ్గా ఉంటాయి, అంత తేట తెల్లంగా కనబడతాయి. అలాంటి ఒక వ్యక్తికి ఆలస్యమైందనే చెప్పాలి ఇట్లా పద్మవిభూషణ్ అనేటువంటి పురస్కారం. ఏదేమైనప్పటికీ కూడా తెలుగువారి గుండెల్లో ఒక మహోన్నతమైన నాయకుడి కింద తెలుగు జాతి ఖ్యాతిని దేశవ్యాప్తంగా వ్యాప్తింపజేసినటువంటి మహనీయుల్లో ఆయన కూడా ఒక అగ్రస్థానం వచ్చినటువంటి వ్యక్తి కింద కూడా ఎప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారని బీజేపీ ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారిని, ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని పద్మవిభూషణ్కి ఇప్పటికైనా ఎంపిక చేసినందుకు సంతోషిస్తూ, ఆయన నాయకత్వం మీద ఆల్రెడీ కొన్ని పుస్తకాలు ప్రచురణలో ఉన్నాయి. ఖచ్చితంగా నాకు అవకాశం దొరికినప్పుడు మరిన్ని వీడియోల రూపంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి యొక్క ప్రస్థానం ఎంత స్ఫూర్తిదాయకంగా కొనసాగింది, ఆయన విమర్శలు ఎంత తేలికపాటిగా తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీకి స్పోక్స్మెన్ కింద ఉన్నప్పుడు ఆయన చలోక్తులు కానీ ఆయన మాటలు కానీ నేషనల్ మీడియా సైతం ఆశ్చర్యంతో చూసినటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయి, ఆయన దేశంలో విభిన్నమైన ప్రాంతాలకు చేసినటువంటి సేవ ఏమి, ఆయన కేంద్ర సహాయ మంత్రిగానో కేంద్రంలో అత్యున్నతమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి పనులు ఏమి అనేటువంటిది కూడా ప్రజలందరికీ వివరంగా తెలియజేస్తారు. ఇది క్లుప్తమైనటువంటి వీడియో కాబట్టి ఆయన ఒకసారి తలుచుకునేటువంటి ప్రయత్నం మాత్రమే. ఇక ఖండాంతరాలు దాటినటువంటి ఖ్యాతిని సొంతం చేసుకున్నటువంటి ప్రతిభాశీలులు, కృషివరులు అంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను. ఆయనకి పద్మభూషణ్తో ఆగడం వెంటే పద్మవిభూషణ్ రావాలని కూడా నేను ఆకాంక్షించాను. ఆ వీడియో కూడా చాలామంది సోదరులు మన చిరంజీవి గారికి ఆ అవకాశం వచ్చిన తర్వాత అందరూ దాన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉన్నది. చిరంజీవి గారు మన జీవితాల్లో, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ప్రతి హావభావంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక హావభావ బ్రహ్మ అంటే కూడా
అతిశయోక్తి కాదు. ఎందుకంటే చాలా విషయాలు మన వ్యాకరణం కానించి వ్యవహార శైలి దాకా మన నడవడిక కానించి మనం నడవాడేటువంటి ప్రతి విషయంలో కూడా చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఏదో ఒక హావభావం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనందరి రక్త నమూనాలోకి వచ్చేసి ఉంటుంది. ఆయన స్టైల్కి నిర్వచనంగా ఆయన గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎటగారాన్ని ఆయనకున్నటువంటి కామెడీ టైమింగ్తో ఆయన ప్రదర్శించినప్పుడు కానీ బాస్ టైమింగ్ ఇస్ బాస్ టైమింగ్ అంటారు. అట్లా సుమారు 3 దశాబ్దాల పాటు మనలందరినీ కూడా వెండి తెర మీద అలరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రజా జీవితంలో తనదైన శైలిలో స్ఫూర్తిదాయకంగా 33 పైచిలకు ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పడం అయితేనే ఎవ్వరికి ఆలోచన రాని టైంలో యావత్ భారతదేశంలో సినీ తారలందరూ కూడా వాళ్ళ స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలో తన స్టార్డమ్ని ప్రజలకు ఉపయుక్తమైనటువంటి కార్యక్రమంగా మలచాలి అని చెప్పి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఐ బ్యాంక్ పెట్టినటువంటి వైను తన ప్రతి సినిమా క్యాసెట్లో ఏ సైడ్ బి సైడ్ కూడా తన యొక్క అభిమానుల్ని తన యొక్క భక్తుల్ని కూడా ఆయన విన్నవించుకుని దయచేసి నా మీద అభిమానం నా ప్రేమని మీరు రక్తదాతల కండి నేత్రదాతల కండి అని సామాజిక స్పృహ కల్పించినటువంటి విధానం దాన్ని కొనసాగించినటువంటి పంద సర్వదా హర్షణీయమైనటువంటిది. ఎందుకో ఆయనకి కూడా పద్మవిభూషణ్ అనేటువంటిది ఆయనకి చాలా ఆలస్యమైందనేటువంటిది నేను ఎప్పటి నుంచో మదన పడుతున్నటువంటి విషయం. ఇంకా మరెన్నో పురస్కారాలు ఆయన అందిపుచ్చుకోవాలని ఆయన ప్రజా జీవితంలో సేవలు కూడా నేను ఎప్పుడు కోరుకునేవాడిని గవర్నర్ రూపంలో కూడా ఆయనకు అందించాలి. ఎందుకంటే గవర్నర్ అనేటువంటి పదవికి చిరంజీవి గారు లాంటి వ్యక్తి వన్నె తీసుకొస్తారనేటువంటిది వ్యక్తిగతంగా ఆయన అభిమాని కింద చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసిన వ్యక్తి కింద నా బలమైనటువంటి ఆకాంక్ష. అట్లాంటి మహానీయుడికి సంబంధించినటువంటి పుస్తకం కూడా యనమూరి వీరేంద్రనాథ్ గారు రాస్తున్నారు అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ప్రతి పేజీ కూడా ప్రతి జీవితంలో వచ్చినటువంటి అవాంతరాన్ని ఆయన అధిగమించినటువంటి స్ఫూర్తి నేటి యువతరానికి. కలలుగన్నటువంటి వ్యక్తి కలల దగ్గర ఆగిపోకుండా వాటిని ఏ రకంగా అయినా సరే సాధించుకోవడం కోసం ఏ స్థాయికైనా వెళ్ళి కృషి చేయడంలో ఆ కృషివలుడి యొక్క స్ఫూర్తిని నేటి తరానికి యనమూరి వీరేంద్రనాథ్ గారు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మమ్మల్ని మరింత ఇన్స్పైర్ చేస్తూ రానున్న తరాల్లో ఇంకా అత్యద్భుతమైనటువంటి సినిమాలే కాకుండా ప్రజాక్షేత్రంలో వినూత్నమైనటువంటి నూతనమైనటువంటి ఆయన ఆలోచన సరళకి తగ్గటువంటి ప్రజాసేవా కార్యక్రమాలను కూడా మాకు దిక్సూచిగా నిలిచి నేటి యువతరాన్ని ఆయన నడిపించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని అందరిని అలరించినటువంటి విధంగా 1-2 సందర్భాలు ఆయన కలిసినట్టు ఆయన కలిసిన 1-2 సందర్భాలు బాగా దగ్గరగా కాకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఒక సినిమా పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ కానీ జీవితంలో ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ కింద నేటికి కూడా ఆయన ఎదిగినటువంటి విధానాన్ని కానీ అందరూ అలవర్చుకోవాలి. యంగెస్ట్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు బాబీ గారు కానివ్వండి, సుకుమార్ గారు కానివ్వండి, మొన్న సినిమా తీశారు సుకుమార్ గారి దగ్గర బుచ్చిబాబు సనా బుచ్చిబాబు గారు నా గబుక్కుని జ్ఞప్తికి పేరు రాకపోయినా కూడా చాలా మంచి వ్యక్తి. 1-2 సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. సనా బుచ్చిబాబు గారు కానివ్వండి, వినాయక్ గారు కానివ్వండి, ఎవరనే కాదు ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఎవరిని మీరు టచ్ చేసినా కూడా చిరంజీవి గారు అంటే ఏంటంటే ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్. అటువంటి వ్యక్తికి పద్మవిభూషణ్ అనేటువంటిది నాకు పెద్ద ఆశ్చర్యాన్ని అయితే నిజంగా కలిగించలేదు. ఆలస్యమైందనేటువంటి ఆలోచన తప్ప ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మరిన్ని అత్యున్నతమైనటువంటి పురస్కారాలు నిజంగా భారతదేశంలో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఆవశ్యకత మీద ఆయన కల్పించినటువంటి దానికి అంతర్జాతీయ పురస్కారాలు సైతాన్ని ఆయన దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నేను భారతరత్న ఆయన కాలిగోటుతో సమానం అనేటువంటి మాటలో గతంలో కొందరు వ్యక్తులు చేసినట్టుగా నేను చేయలేను. కానీ భారతరత్న లాంటి పురస్కారాలు సైతం అందుకోవడానికి అన్ని రకాలైన అర్హత ఉన్నటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల చిరంజీవి గారు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రస్తుతం ప్రజాసేవలో తనదైనటువంటి శైలిలో ముందరికి వెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా ఆకాంక్షిద్దాం. మన తెలుగు వారికే గర్వకారణం. ఆయన జీవితంలో చిరంజీవి గారు ఈ భూమి మీద నడియాడుతుండగానే అట్లాంటి మహోన్నతమైన వ్యక్తిని సత్కరించుకోవడం వల్ల ఏమవుతుంది కళ్యాణ్ అంటే అందరి యొక్క ఆలోచన మరొక్కసారి ఎంత గొప్పగా బతికాడు తన జీవితంలో, ఎంత చక్కగా బతికాడు. నిజంగానే కొన్ని ఆర్ట్స్ నేను ఎలా దాటారు, విమర్శలు నేను ఎలా హ్యాండిల్ చేశారు, వ్యతిరేకత నేను ఎలా తాళనాడారు, ఇట్లాంటి వ్యక్తులను చూసి కదా మనం నేర్చుకోవాలని రైట్ గైడెన్స్ టు సొసైటీ వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. పద్మవిభూషణ్తో కాకుండా చిరంజీవి గారు మరెన్నో సినిమాలతో పాటు అర్థం చేసుకోండి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బిఫోర్ మెగాస్టార్ ఆఫ్టర్ మెగాస్టార్ ఇది ఏ సినిమా ఫ్యాన్స్ అయినా కూడా కాదనలేనటువంటి వాస్తవం.
బ్రేక్ డ్యాన్స్కి ఒక నిర్వచనం తెలుగు సినిమాల్లో తీసుకొచ్చినా కూడా నూతనమైనటువంటి కథలు ప్రయోగాలతో పాటు ఆయన తీసుకెళ్ళినటువంటి విధానం కూడా ఒక ఆర్ట్కే కాకుండా సోషల్ సర్వీస్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విషయంలో కూడా చిరంజీవి గారికి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది కాదనలేని విషయం. 104 మందికి బీసీ సీట్లు ఇచ్చినా సుమారు 23% నుంచి 25% ఉమ్మడి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఓటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 18% సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా అనాది కాలంలో అసలు ఏ విధమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టకుండా తీసుకొచ్చినా అంత ఎంపవర్ చేయగలిగేటువంటి మాస్ లీడర్షిప్ని, మ్యాగ్నానిమిటీని కూడా కనబరిచినటువంటి వ్యక్తిగా కూడా ఆయన గుర్తించి ఓవరాల్గా ఆయన జీవితం ఎక్స్పెరిమెంట్స్తో పాటు ఆయన నలిగినటువంటి జీవితాన్ని గుర్తిస్తూ కూడా ఆయన భారతరత్నకు కూడా సిఫార్సు చేయాలనేటువంటిది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి విషయం. జై భీమ్, జై భారత్.